మొన్న ఈ మధ్యకాలంలో ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. విజయోత్సవ సభ అని చెప్పి ఒకటి అనంతపురంలో పెడతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇలా ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఈనాడు వాళ్ళ పాంప్లెట్ పేపర్లో ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా అందరికీ కూడా కనిపిస్తుంది. అసలు ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ ఈ అడ్వర్టైజ్మెంట్లో పైన హెడ్డింగ్ అని, కింద అవన్నీ కూడా సూపర్ 6 సూపర్ 7కి సంబంధించిన హామీలు అని చెప్పి జనరల్గా కూడా మనం అంతా అనుకుంటాం. ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చూస్తే ఇది ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. సూపర్ 6 సూపర్ 7కి సంబంధించి ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. ఈ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ను నిన్న విజయోత్సవ సభలో ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకసారి తేడా చూస్తే సూపర్ 6 సూపర్ 7 మారిపోయినాయి. సూపర్ 6 సూపర్ 7 అంశాలు మారిపోయినాయి. ఎన్నికలప్పుడు యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పినాడు. ఈరోజు కనపడ్డంలా సూపర్ 6 సూపర్ 6 ఈ పొద్దు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో. ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి 15,000 అన్నాడు, 1,500 సంవత్సరానికి 18,000 అన్నాడు. ఎన్నికలప్పుడు ఆడబిడ్డ నిధి నెలకు 1,500 సంవత్సరానికి 18,000 అన్నాడు. ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో అసలు కనపడ్డంలా. ఆడబిడ్డ నిధి అనే సూపర్ 6 పథకం అసలు అడ్వర్టైజ్మెంట్లో లేదు. కింద చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50 ఏళ్ళకే పెన్షన్ అనేది అది కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు. అంటే ఏకంగా ఏ స్థాయిలో వీళ్ళు మోసాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.